హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఇంకో ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ట్రిప్పుల మీద ట్రిప్పులు ఇంట్లో ఫుల్గా దుబ్బులు అయిపోతుంది నాకు. ఈరోజు అయితే మనం చిత్రకూట వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. మనకి ఎప్పుడు ఏదో ఒక మూమెంట్ అవుతూనే ఉంటుంది కదా, ఏదో ఒకటి అవ్వకపోతే మన ట్రిప్ ఎలా అవుతుంది. ఏమైందిరా? ఇప్పుడు టైర్ అయితే పంచర్ అయ్యి కొత్త టైర్ వేయడం జరిగిందనమాట. అబ్బాయిలు కష్టపడితే చేతులు ఇలా ఉంటాయి చూడండి. ఫుల్గా మనం డబ్బులు ఇచ్చినా మనం కూడా కష్టపడుతూ ఉంటాం. మొంతాజ్లో ఆడడం జరిగింది, ఫుడ్ తినడం కూడా జరుగుతుంది. ఫైనల్లీ మేమైతే 9కి రావడం రీచ్ అయ్యాం. వస్తున్నప్పుడు అంతా చీకటి కాబట్టి నేనేం వీడియో తీయలేదు. రేపు పొద్దున్న మళ్ళీ చిత్రకూట వెళ్తాం. వెళ్ళే దారిలో మొత్తం అంతా వీడియో తీస్తాను. పడుకుంటాను ఇప్పుడు వెళ్ళి, చాలా టైర్డ్ అయిపోయాము. సీరియస్గా పొద్దున్న లేపేసి ఎలాంటి పాటలు పెడుతున్నారు చూడండి. వాళ్ళు రెడీ అవ్వకముందే నన్ను లేపేసి ఫుల్గా డ్రాట్ అయిపోతున్నారు ఈ పాటలు పెట్టుకొని. అమ్మా ప్రశాంతంగా ఉంది ఇది ఆగినప్పుడల్లా. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చి 10 అవుతుంది అనమాట. ఇదే వెకెట్ టైం ఇక్కడ. అసలు యాక్చువల్గా అన్ని దగ్గర 11 ఉంటుంది, కానీ ఇక్కడ 10. ఇప్పటి వరకు స్నానం చేసి నేనే లేట్ అనమాట. రూమ్లో అందరూ ఖాళీ చేసేసారు. నేను కచ్చడా అయిపోయింది రూమ్ అంతా. నేను కావాలంటే ఇవన్నీ పడేసాను అనుకోండి. గుట్టుకో. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ చిత్రకూట్. ఇంక ఇక్కడ ఏం స్టాప్లు లేవు. అవును, దారిలో సమీర్ అనుకోని నా ఫస్ట్ వ్లాగ్లో ఉంటాడు, సమీర్ కోతి. వాటిని ఎక్కించుకొని వెళ్తాం. ఆడు కోరపుట్లో ఉన్నాడు. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ అనమాట. ఎక్కించుకొని డైరెక్ట్ చిత్రకూట్ వెళ్తాం. ఇది మన అవుట్ఫిట్, యాజ్ యూజువల్ క్రాక్స్. బాయ్. అరకులో ఇది ఒకటే థియేటర్. ఇక్కడే మేము కారు పెట్టాం. అక్కడ మేమున్నది అక్కడ, అదే లాడ్జ్ నేను ఉన్నది. నీ వాయిస్ రికార్డ్ అవుతుంది. యాక్చువల్గా లొకేషన్ బాగుంది అనుకుంటే మేము అక్కడ కార్ పెట్టి ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకోవడానికి వచ్చాను. ఇందాక చెప్పాను కదా పండుకొద్ది కలుస్తాడని. రే హాయ్ చెప్పు. సూపర్. అది ఇక్కడ ఒక ఫోటో దిగి వెళ్ళిపోతాం. బూతులు వెళ్తా అంటే ఇప్పుడు వరకు ఫోటోలు సెక్షన్ అయిపోయింది. ఆ ఫోటోల దగ్గర ఒక అరగంట సేపు మళ్ళీ ఇదిగో ఆడి కోసం ఎక్కువసేపు ఫోటోలు దిగాం. నేను కూడా తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట మేము మళ్ళీ. ఇంక డైరెక్ట్ చిత్రకూట్. మధ్యలో నేను కావాలని వీడియోలు రికార్డ్ చేయట్లేదు. ఏం చూపిస్తాం, ఒకటే రోడ్డు. అదే లాస్ట్ వీడియోలో వీడియో చేస్తున్నాను రా బూతులు. అది నేను లాస్ట్ వీడియోలో ఎలాగో రోడ్లు చూపించాను కాబట్టి ఇప్పుడు ఏం చూపించట్లేదు. ఎలాగో కార్లో వెళ్తున్నాం కాబట్టి. ఇంకేమైనా మంచి సినారియో కూడా ఏం లేదు. మంచిగా ఏమైనా కనిపిస్తే నేను తీస్తాను. యాక్చువల్గా మేము వచ్చేటప్పుడు టైం 6 అయిపోయింది. చూడండి వాటర్ ఎంత ఎక్కువ ఉందో. మళ్ళీ మేము రేపు పొద్దున్న వస్తాం అనమాట. చూపిస్తాను చూడండి. నైట్ వ్యూ దీన్ని సూపర్ ఉంది అసలు. రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇదే ఇంకెంత బాగుంటుందో చూడండి రేపు మార్నింగ్. ఎందుకు రమ్మా నువ్వు ప్రతిసారి లేట్? ప్రతిసారి ఈడి వల్ల లేట్ అవుతుంది అనమాట. ఈసారి ఈడి వల్ల కూడా. యాక్చువల్గా మనకి అదిగో వాటర్ ఫాల్స్ పక్కనే రూమ్ ఇచ్చారనమాట. ఇది 2000కి ఇచ్చారు. 4 మెంబర్స్కి ఇచ్చారు. మా ఫ్రెండ్స్కి మొత్తం అందరికి 4 మెంబర్స్కి ఇచ్చారనమాట. అది రూమ్ చూపిస్తాను చూడండి. అసలు ఏం బాగాలేదు. 2000కి అయితే ఇది వర్త్ కాదు. మరి ఏం చేయలేం. 4 మెంబర్స్కి ఒక రూమ్ ఇవ్వడం గ్రేట్. బయట వ్యూ కూడా చూపిస్తాను. ఎన్ని పురుగులు ఉన్నాయో కరెక్ట్గా. ఎంత తొందరగా ఈ డోర్ క్లోజ్ చేసేస్తే అంత మంచిది అనమాట. వేస్ట్ అసలు రూమ్. పురుగులు ఎన్ని పురుగులు చూడండి చూపిస్తాను. ఇవన్నీ పురుగులు. వాసన అవుతుందని అగరబత్తి పెట్టుకున్నాను. ఇవన్నీ పురుగులే అంతా. గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ నేను మా రూమ్లో నుంచి వ్యూ చూడండి. ఇది మా రూము. సూపర్. యాక్చువల్గా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాం అనమాట. మేము ఇప్పుడు దోశ ఆర్డర్ చేసుకున్నాం చూడండి. ఈ సాంగ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్కి ఇది ఏమంటే ఒక 5 minutes లేట్గా వేసారు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఇక్కడ వ్యూ పక్క నుంచి వాటర్ సౌండ్ సూపర్ అసలు. ఇది చూడడానికి బాగానే ఉంది. టేస్ట్ కరికే బతాతా. బోట్ ఎక్కడం జరిగిందన్నమాట.
ఇక్కడ ఫుల్గా ఫోటో సెషన్ జరుగుతుంది అనమాట. మేము ఇది బోట్ 700కి మాట్లాడుకొని వచ్చాం. యాక్చువల్గా దీంట్లో 15 మెంబర్స్ని పట్టుకెళ్తారు, మనకి 50 రూపీస్ అనమాట. అంటే అలాగా. దాని తర్వాత చూడండి అక్కడ ఏదో ఉంది, అక్కడ కూడా అలా అటు నుంచి కూడా దిగి రావచ్చు అనమాట. అక్కడ వాళ్ళు చిల్ అవుతున్నారు. అక్కడ కళ్ళు కనిపించట్లేదు కదన్నా నీకు అక్కడ. సూపర్ అసలు. అమ్మ నేను తడిపోయాను, నేను ఫుల్లీ తడిపోయాను. వాటర్ అంతా లాస్ట్ టైం అసలు ఈ వ్యూయే లేదు. సూపర్ అసలు, హైలైట్. మొత్తం అంత కళ్ళతో చూడటమే, ఇదంతా తడిసిపోయింది. కెమెరాలన్నీ, లెన్స్లన్నీ. అది ఒక 5 minutes రైడ్కి 700. అది వేస్ట్. నిన్నటిది 700. కానీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. కెమెరాలో కూడా సరిగ్గా ఏం పడలే. అక్కడ మొత్తం అంతా వాటర్ తడిసిపోయాయి, మేము తడిసిపోయాం. ఇప్పుడు ఇక్కడ దగ్గర ఫోటో దిగి వెళ్ళిపోతాం. మా వాళ్ళు ఇంకా వస్తున్నారు. ఈ వెనకాతల వ్యూ అయితే ఎక్సలెంట్, సూపర్. కానీ మేము ఎక్కిన బోట్ రైడ్ అంతసేపు అవ్వలేదు. కానీ ఏదాని సూపర్ అసలు, ఎక్సలెంట్. మనం ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యాం? చిత్రదాల కాదు, చిత్రకూట్ కాదురా. చిత్రకూట్ నుంచి తీర్థగర్. ఇప్పుడైతే మళ్ళీ మేము తీర్థగర్ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి అది 60 km. ఇంకా మేము ఫుల్గా తినేసాం పొద్దున్న. అంత సెట్ ఎక్కి తొక్కితే 60 కిలోమీటర్లు తీర్థగర్లో ల్యాండ్ అవుతాం. సూపర్. ఫుల్గా కలిసిపోయామా చెమట్లకి. ఎందుకు ఎక్కుతున్నాయి అంటే మెట్ల కోసమా. కార్ తీసుకొస్తున్నారు. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. కార్ కూడా వచ్చింది. ఇక్కడ ఎక్కి తొక్కితే తీర్థగర్లో ల్యాండ్ అవుతాం. 60 kilometers ఇక్కడ నుంచి డైరెక్ట్గా. సూపర్. ఇప్పుడే తీర్థగర్కి వెళ్ళడానికి మేము 4:30 లోపు అయిపోద్ది. ఈడు ట్రైన్ 4:30కి ఉందనమాట. టైం నుంచి 3:40 అవుతుంది. ఇడికి అదొకటే లాస్ట్ ట్రైన్. రేపు పొందిన ఆఫీస్లోకి వెళ్ళి సబ్మిషన్ ఉంది. అక్కడ కోతిరి అటాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడే నుంచి తినేస్తున్నాం. ఇక్కడ అనుకోండి వీళ్ళు ఉంటారు. కోతి అమ్మ చూడండి, హైలైట్. ఇది చూడండి ఎంత హైలైట్గా ఉందో. ఇంకా కిందన కూడా ఉంది బాబాయ్. ఇప్పుడు అలా ఎక్కి మళ్ళీ అలా వెళ్తాం. అతను చూడండి. ఇది హీరో చాలా బాగుంది. ఇదైతే సూపర్. చూడండి గుడి ఎంత పైన ఉందో, శివుడి గుడి. అదేంటి అదేముంది మళ్ళీ ఇలా నడుచుకుని. ఇది బెటర్ వ్యూ కోసం ఏమో. ఇవన్నీ అసలు ఎలా ఫామ్ అయ్యావు కానీ అసలు అంత బాగా ఇరిగిపోయావు. సూపర్. అలా అది చూడండి అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. అయిపోయిందమ్మా తీర్థగర్ వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? చూడండి ఇవి టాస్క్ అంటే మెట్లు అంత ఇంక్లైన్గా ఉన్నాయో. సూపర్. తీరిపోతుంది. ఇటు పట్టమని 50 మెట్లు కూడా ఎక్కలేపోయి రన్నింగ్ రేస్ అన్నాడు. నేనే ఫస్ట్ వచ్చానంట చెప్తున్నాడు. కరెక్ట్ గా ఛత్తీస్గఢ్ బోర్డర్ దగ్గర ఆగడం జరిగింది. ఇక్కడ చూడండి బండి ఇది ఎంత బాగుంటుందో. ఇది నాకు చాలా ఇష్టం. దీని పేరేంటి మిర్చి మసాలా అనుకోండి. ఇప్పుడు ఏదో ఆర్డర్ ఇచ్చి మేము తినేసి నేను రికార్డ్ చేస్తాను. అది కూడా అంబియన్స్ చూడండి సూపర్. అసలు అంత బిల్ వేసేస్తారు అనుకున్నాం కానీ తక్కువే ఉన్నాయి అన్ని. అరే ఇప్పుడు ఈ అంబియన్స్ కి డబ్బులకి అయితే అసలు సంబంధం లేదు. బిల్ ఎంత అయింది రామాయ? జస్ట్ 1000. మేము ఎక్కువ ఆర్డర్ చేసానండి. జస్ట్ 1000 అయింది. నైస్. ఓవర్లుక్లో నేను ఒకసారి అలా వెళ్ళిపోతే నేను ఇవేంటి బొమ్మలు అనుకున్నాను. చూడండి ఫిషెస్ ఎలా ఉన్నాను. అమ్మ బాబాయ్ ఎన్ని ఉన్నాయి. ఇవి ఎంత సైజు ఉంటాయి ఇలా. ఫుడ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అబ్బా సూపర్. కరెక్ట్గా 5:45కి వాష్రూమ్కి లేవిస్తాయి. చూడండి క్లైమేట్ ఎలాగుందో అరకులోని. సూపర్ అసలు. పొద్దున్న అవుతున్న కొద్దీ ఇంకా మంచి వచ్చేస్తుంది. సూపర్ అసలు. చూడండి ఎలాగుందో. నిజంగానే అది గుడ్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ చాలా బాగా అనిపిస్తున్నాయి ఇవంతా.
సూపర్. మా రూమ్ నుంచి అయితే ఇది అరకులో ఉన్నాం కదా, మా రూమ్ నుంచి అయితే హైలైట్. హాయ్ హలో గుడ్ మార్నింగ్. నిన్న రాత్రి ఫుల్ ఆర్గ్యుమెంట్లతో నా గొంతు ఇలాగ అయిపోయింది. వీడితో ఆర్గ్యుమెంట్ ఫుల్గా. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 2 అవుతుంది అనమాట. మేము ఈ రూమ్ వెకేట్ చేసి వస్తున్నాం. ఈ రూమ్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. మాకు ఇది 1500 దొరికింది. ఇదంతా బాయ్ బ్యాక్ టు రూమ్ మన బ్రో. రోజు కరెక్ట్గా మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ట్యూస్డేకి వచ్చానమాట. ట్యూస్డే మార్నింగ్కి. నేను రాత్రి అంతా నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అక్కడ ఛార్జర్ లేదు, పోయింది. ఆ వీడియోలు తీయకుండా ఇంకా అలా ఉన్నాను.